ఏపీ శాసన మండలిలో నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనలపై రగడ చోటు చేసుకుంది. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి అంటూ నినాదాలు చేశారు. రావటం మీ సీట్లో కూర్చోండి, ఇది మంచి బిజినెస్ కాదు, మీకు రోజు ఇది ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. క్వశ్చన్ 13670 నారా లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ప్లీజ్ 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 కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. అధ్యక్ష, ప్లీజ్, ఇది మీ మెంబర్స్ ఏమో ఇక్కడ నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్ లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపేనా అధ్యక్ష? నేను ఆపేమని అంటలా, నేను ఆపమంటలా. క్వశ్చన్ నెంబర్, నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పన గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కేజేఆర్ భరత్, శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ బొమ్మి ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆందోళనతో మంత్రి లోకేష్ దిగొచ్చారు. ఇప్పటికే టెట్ నిర్వహించామని ప్రకటించిన ఆయన 1 మెన్ కమిటీ రిపోర్ట్ కోసం వేచి ఉన్నామన్నారు. ఈ నెలలోనే డిఎస్పీ ప్రకటిస్తామని కూడా మండలి సాక్షిగా ప్రకటించారు. కానీ నిరుద్యోగ భృతి, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రం నోరు మెదపలేదు నారా లోకేష్. చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష.